గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెలుగు చూద్దాం. సౌత్ ఆఫ్రికాలో మోదీకి V6 బోనాల పాటతో ఘన స్వాగతం. డోలు డోలు డోల్ డోలమ్మ డోల్ డోల్ సాంగ్తో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మహిళలు చప్పట్లు కొడుతూ ఫిదా అయిన ప్రధాని. పంచాయతీ రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే 50% మించకుండా అమలు. రొటేషన్ విధానంలో SC/ST BC మహిళా కోటా. 2011 జనగణన 2024 కొనగణన డేటాను ఆధారంగా చేసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖ గైడ్లైన్స్. జీవో 46 విడుదల. వార్డు రిజర్వేషన్ల బాధ్యత MPDOలకు, సర్పంచ్ రిజర్వేషన్ల బాధ్యత RDOలకు అప్పగింత. చిన్నగా అధికారుల మీకు నెట్టేసిరి తలకాయ నొప్పి లేకుండా. ట్రంప్తో మామ్దానీ భేటీ. న్యూయార్క్ కాబోయే మేయర్ జోహ్రాన్ మామ్దానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో వారిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అంత్యశ్రీ పాటపై కేసీఆర్ కుట్ర. రాష్ట్ర గీతం కాకుండా 10 ఏళ్లు అడ్డుకున్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారు. ఉద్యమకారులను కనుమరుగు చేద్దామనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి. రాచరికాన్ని, ఆధిపత్యాన్ని తెలంగాణ ఎన్నటికీ సహించదని వ్యాఖ్య. పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అంత్యశ్రీ నిరూపించారు. ఆయన రాసిన జై జై హే తెలంగాణ పాట లేని మలిదశ ఉద్యమం లేదు. 10 ఏళ్లు ఆ పాట మూగబోయి ఉండొచ్చు, కానీ ప్రజాపాలనలో రాష్ట్ర గీతమైంది. 4 కోట్ల మంది కోరుకున్నట్లే బడుల్లో ప్రార్థన గీతమైంది, పాఠంగా మారింది. గద్దర్, అందేశ్రీ, గూడ అంజన్న, గోరటి వెంకన్న వంటి వారి స్ఫూర్తితోనే ప్రజాపాలన అని వెల్లడి. పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి అందేశ్రీ నిరూపించిండు. మరి నిరూపించిండు కదా, మరి మీరు ఎందుకని మీరు ఇంత ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మోసం చేస్తారు? మీరు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన ఓకే, ఫైనాన్షియల్ విషయంలో సాధ్యాసాధ్యాలు అయితే కావు. మరి బీసీ ఉద్యమం వద్దన్నాడా? బీసీ ఉద్యమం ఏమైంది? బీసీలు ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు 2 ఏళ్ళు సర్పంచులు లేక 42% ఇస్తా అని చెప్పి నువ్వు చట్టపరంగా తీసుకురాలేక పార్టీ పరంగా అని చెప్తున్నావు. అది దానికి కొస లేదు, తలకాయ లేదు. అడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలను మోసం చేసినావు అని ఒప్పుకొని ఎలక్షన్స్కు రా. బీసీ ప్రజలారా నన్ను క్షమించురి, నా వల్ల కాలేదు అని చెప్పి ఎలక్షన్స్కి రారి. ఇయాల్టితో ముగియనున్న CJI గవాయ్ పదవీ కాలం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా గవాయ్ పదవీ కాలం నేటితో ముగియనుంది. శని, ఆదివారాలు కోర్టుకు వారాంతపు సెలవులు కావడంతో సోమవారం నూతన CJIగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు తీసుకోనున్నారు. మొన్న అందుకే గవాయ్ గారు మొన్న చాలా నిజాలు మాట్లాడారు, ఎట్లాగో రిటైర్ అయిపోతున్నాం కదా అన్నట్టుగా. రేపటిలోగా గెజిట్లు పంపించాలి. జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ కాపీలను వెంటనే తమకు సమర్పించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సుదిన శనివారం మెమో జారీ చేశారు. జీవో MS నెంబర్ 46 ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్ల జిల్లా గెజిట్ కాపీలను ఇంక్ సైన్ చేసినవి 3 సెట్ల చొప్పున సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కాన్ చేసి కాపీలను పెన్ డ్రైవ్లో వేసుకొని హైదరాబాద్ రావాలని సూచించారు. సోమవారం ఉదయం 11 గంటలకల్లా ఖైరతాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో వీటిని అందజేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రక్రియ పూర్తయిన జిల్లాల వారు 23వ తేదీన సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఆయా జిల్లాల పంచాయతీ ఆఫీసర్లు స్వయంగా వచ్చి ఈ కాపీలను అందజేయాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను పరిశీలించడంతో పాటు వాటిని తీసుకోవడానికి PR కమిషనరేట్ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారట. పిల్లలను అమ్మేసిన తల్లులు. గర్భం దాల్చిన తర్వాత భర్త వదిలేయడంతో ఓ మహిళ తనకు పుట్టిన బిడ్డను అమ్ముకుంది. ఇక భర్త చనిపోవడానికి తోడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో మహిళ తన బిడ్డను విక్రయించింది. కరీంనగర్ బాన్సువాడలో ఈ ఘటన చోటు చేసుకున్నాయట. ఫోన్లు, టీవీలకు అతుక్కునే పిల్లలకు తొందరగా మాటలు వస్తలేవు. అతిగా స్క్రీన్ చూస్తే చిన్నారులపై ఎఫెక్ట్. గంటల తరబడి చూస్తే భాష రావడం కష్టమే. వాళ్ళతో పేరెంట్స్ ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అంత మంచిగా మాటలు వస్తాయి. ఇంటర్నేషనల్ స్టడీలో వెల్లడి. కానీ ఈ రోజుల్లో పిల్లలను కట్టడి చేయడం అనేది అసలు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది పేరెంట్స్కి. ఇక ఆప్షన్ లేక ఫోన్ చూపెట్టాల్సి వస్తుంది. దానివల్ల పిల్లల భవిష్యత్తుకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. DCC చీఫ్ల అయిపోయింది నిన్న ప్రక్రియ. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే పెండింగ్. 5 ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్ చైర్పర్సన్కు అవకాశం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు యువత, మహిళలకు ఛాన్స్ అట. తగ్గిన చలి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో మారిన వాతావరణం. 2 రోజుల కోల్డ్ వేవ్కు బ్రేక్. రేపటి నుంచి 3 రోజులు మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ అట.
కుల్దీప్ తిప్పేశాడు. సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టులో ఇండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3.48, బుమ్రా 1.38 రన్స్తో సఫారీలో అడ్డుకట్టబడింది. తొలి రోజు సౌత్ ఆఫ్రికా ఆట ముగిసే సమయానికి 247 స్కోర్ చేసింది. ఒకే ఇంట్లో ముగ్గురు సూసైడ్, కూతురు సహా ఉరేసుకొని దంపతులు బలవన్మరణం. 5 నెలల కింద పెద్ద కూతురు కూడా ఆత్మహత్య, తెలియని కారణాలు. హైదరాబాద్లో అంబర్పేటలో విషాదమట. శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య ఫైల్. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకురు. మరి వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చింది, ఏం కష్టం వచ్చింది అనేది ఇక తెలియదు. ఇసుక కోసం చెక్ డ్యామ్ బ్లాస్ట్. 90 మీటర్ల మేర 3 చోట్ల పగుళ్లు. 23 కోట్లతో ఇటీవలే నిర్మాణం పూర్తి. ప్రారంభానికి ముందే కూలడంతో ఆయకట్టు ప్రశ్నార్థకం. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఆఫీసర్లట. అగ్రనేతల్లారా అజ్ఞాతం వీడండి, మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు. లొంగిపోతే రక్షణ కల్పిస్తామని హామీ. డీజీపీ సమక్షంలో 37 మంది లొంగుబాటు, అందులో ఆజాద్ సహా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు. మొత్తం 25 మంది మహిళల్లో 14 మంది 22 ఏళ్ల లోపు వాళ్ళే. ప్రజాపాలనపై జనం సంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని సంతోషపడుతున్నారు మంత్రి వివేక్. ఇప్పుడు వడ్డిచ్చేటోడు మనోడైతే బంతిలో ఆడ కూర్చున్నా మనకి లోటే ఉండదు అన్నట్టు పేపర్ మీది కదా అని ఎవరు చెప్పారు? ఎంతమంది ప్రజలను మీరు తీసుకురు? ఎంతమంది ప్రజల కాడ మీరు ఇలాంటి ఎంక్వైరీ చేసి మాట చెప్తున్నారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందట, సంతోషపడుతున్నారట. ఏం హామీ నెరవేరుస్తుంది? తులం బంగారం కళ్యాణ లక్ష్మికి ఇస్తా అన్నది నెరవేరుస్తుందా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది నెరవేరుస్తుందా? మహిళలకు 2500 ఇస్తా అన్నది నెరవేరుస్తుందా? పెన్షన్లు పెంచుతాం అన్నది నెరవేరుస్తుందా? రైతు బంధు పెంచుతాం అన్నది నెరవేరుస్తుందా? 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నది నెరవేరుస్తుందా? బీసీలకు 42% చట్టపరంగా ఇచ్చే మేము కామారెడ్డి డిక్లరేషన్ చేసారు కదా, దాన్ని నెరవేరుస్తుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని హామీలు నెరవేర్చింది చెప్తే కనీసం చదివిన వాళ్ళకన్నా కష్ట చదివేటట్టు ఉండాలి, చూడసొంపుగా ఉండాలి. ఒకనే మనది కదా, ఏది పడితే అదే రాసుకోవచ్చు కదా అని, మన ఛానల్ కదా ఏది కదా మాట్లాడవచ్చు కదా అని చెప్పడం కాదు. మీరు ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడట్లేదు. మీరు ఇచ్చిన 6 హామీలలో ఎన్ని ప్రాపర్గా అమలైనాయి అవి చెప్పు. అసలు నోటిఫికేషన్లు ఇంత దుర్మార్గమైన కాలం అయితే ఆడలేదు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు కొత్తగా? మంది పెళ్ళిళ్ళ కూడా మంగళారతుల ముచ్చట్లు కాకుండా మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు 2 సంవత్సరాల నుంచి? పంచాయతీ రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే, అసలు చెప్పుకోవడానికే సిగ్గుచేటు వాళ్ళకు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పోర్టల్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు తయారీ బాధ్యతలు. జీవో నెంబర్ 46 విశేషాలట. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల కలిపి రిజర్వేషన్లు 50% మించరాదు. సర్పంచ్ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన సర్వే 2024 ప్రకారం కేటాయించింది. వార్డు మెంబర్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కులగణన సర్వే 2024ను ప్రామాణికంగా తీసుకోవాలి. అసలు నువ్వు 2024 చేసిన కులగణన ఏ బీసీలలో ఏ కులాలు ఎంత వారిగా ఉన్నారో బయట పెట్టినవా? ఉత్తానే కులగణన చేసినట్టు నీకు నచ్చిన నెంబర్లు వేసుకున్నావు. పబ్లిక్ పోర్టల్లో పెట్టిర్రా మీరు వాటిని, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అని? అది లేదు. ఆంధ్రజ్యోతి జనరల్గా మనం ఆంధ్రజ్యోతి చూడం, కానీ ఏదో కొత్త పలుకని వింత పలుకులు పలుకుతుండు, ఒకసారి చూద్దాం అన్నట్టుగా ఓపెన్ చేసిన. కొన్ని కేసులు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారగెన్సీని తలపిస్తున్నాయి. ఇది జ్యుడిషియల్ యారగెన్సీ కాదా అంటూ ఏదో కొత్త పలుకు రాసిండు. సరే, ఇది పక్కకు పెడితే మనం ఈడ చూడుది. బీసీలకు పట్టం, డిసిసి నియామకాల్లో 14 మందికి అవకాశం. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు. 9 మంది ఓసీలు, ఎస్టీ 6, ఎస్సీ 5, 2 మైనారిటీ నేతలు పట్టం. 5 ఎమ్మెల్యేలు షార్ట్ చైర్మన్ కూడా. సంగారెడ్డి, రంగారెడ్డి మినహా 33 జిల్లాలు, 3 కార్పొరేషన్ల నియామకం. 36 మందితో జాబితా ప్రకటించిన ఏఐసిసి. నియామకాల్లో సామాజిక సమతుల్యం, జాబితాలో 5 మహిళా నేతలట. బీసీలకు పట్టం అంటే ఎట్లా? నువ్వు తెలంగాణ ప్రజలను, తెలంగాణ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావా? నీ కండ్లకు అవపడట్లేదా? డీసీసీ నియామకాల్లో 14 మందికి అవకాశం ఇచ్చిరంటున్నావు. మరి 9 మంది ఓసీలకు ఎట్టించినావు? నువ్వు ఉన్న జనాభా ఎంత మరే? నీదంత ఎస్సీలకు 6,
ఎస్టీలకు 6, ఎస్సీలకు 5, ఇద్దరు మైనార్టీలు. ఓసీలు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఇచ్చినావు, 14 మంది పేర్లు రాగానే బీసీలకు పట్టం అంటున్నావు. మరి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడవు. శతగాని ప్రభుత్వం బీసీ 42% నువ్వు తేలేకపోయిందని రాయవు. అంటే నువ్వు ఈ తెలంగాణలో ఆంధ్రజ్యోతి అని పేరు పెట్టుకొని తెలంగాణ బీసీ ఉద్యమాన్ని ఆగం చేద్దామని చూస్తున్నావా, నీరు గారుదామని చూస్తున్నావా? అంటే నీ పేపర్ చదివే జనాలు పిచ్చోళ్ళనా? నీ ఉద్దేశం తెలంగాణలో బీసీలకు పట్టం అనగానే ఎకరం అయితే అనుకుంటున్నావా? బీసీలకు ఈ ఎవరి కొంప ముంచుదాం, ఎవరిని జ్యోతి అర్థమని వస్తున్నావు నువ్వు తెలంగాణలో. తెలంగాణ ప్రజల గుర్తుంచుకొని ఈ ఆంధ్రజ్యోతిని తెలంగాణ జ్యోతి పెట్టుకుంటే సర్క్యులేట్ చేయరు తెలంగాణలో. నువ్వు ఆంధ్రజ్యోతి అని పెట్టుకొని తెలంగాణలో బీసీల మీద విషయం చెబితే ఎట్లా? నీ కొత్త పలుకులన్నీ ఉత్త పలుకులే. నీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు స్ట్రాటజీలన్నీ నువ్వు తెలంగాణలో ఇప్పుడు బీసీల మీద ప్రయోగిద్దామని చూస్తున్నావు. కానీ బీసీలు తెలంగాణ ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదు. నీ కొత్త పలుకులు చూడంగానే ఓ అమ్మ ఎకరం అయిపోయి మాకు ఇక బీసీలకు పట్టం కట్టిరని మేము బీసీ రిజర్వేషన్ గాలికి వదిలేయాలి. అరే వెలుగు రాయలేదు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్ అయినా కూడా. నీదేందంత ఆతృత? జిల్లా కాంగ్రెస్ కమిటీలో కొత్త అధ్యక్షులు, అసలు ఎంత ప్రేమ అసలు చూడు. ఎట్లా నీరు కార్చాలి తెలంగాణ ప్రజల బీసీలను, ఎట్లా పిచ్చోళ్ళని చేయాలనేది. కాకపోతే బీసీలకు పట్టం ఎట్లా రాస్తావే నువ్వు? 14 మందికి ఇచ్చిర్రు రాస్తావు. ఇక నువ్వు 9 మంది ఓసీలకు, మరే ఓసీలకు పట్టం కట్టిండాడా మిగిలిన వాళ్ళని పిచ్చోళ్ళని చేసి. అది నువ్వు రాయాల్సింది నిజాయితీగా. ఇక చూడవు మళ్ళీ ఎట్లా పడి మభ్యపెట్టే పని ప్రజలను. బీసీ సర్పంచుల రిజర్వేషన్కు ఆధారం 2024 కులగణనే. ఎస్సీ ఎస్టీ సర్పంచులకు 2011 జనాభా లెక్కల ఆధారం అంట. మరి 42% గురించి రాయవు. అవసరం ఏంది? మహిళలు అన్ని వర్గాల్లో సమాంతరంగా 50% రొటేషన్ తప్పనిసరి. అవసరమైతే లాటరీ ఆర్డీఓ స్థాయిలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు. నువ్వెందుకో 42% గురించి హైలైట్ చేసి రాయవు. శతగాట్లేదు ఈ ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఇవ్వడానికని. మళ్ళీ ఎట్లా బీసీలను విడమర్చి బీసీలను మభ్యపరిచే విధంగా ఎటుబడి బీసీల యొక్క ఏమంటారు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటట్టు. ప్లస్ మీదంత ఇంపార్టెంట్ కాదు ఈ రాష్ట్రానికి. మీ ఉద్యమాలు మీరు చేసే ఇవన్నీ డంచిక్ వ్యవహారాలు. అది ఎంత లైట్గా రాస్తాడంటే బీసీ సర్పంచుల రిజర్వేషన్లని ప్రత్యేకంగా ఇక్కడ బీసీల గురించి చర్చిస్తున్నట్టు ఏదో జరిగిపోతుంది అద్భుతం. బీసీలకు పట్టం అట. నీ ఓసీలకు కట్టుకున్నావు పట్టం 9 మందికి ఇచ్చి. అది వదిలిపెట్టు. నీకేంది స్పెషల్ కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద? ఆంధ్రజ్యోతి అని పెట్టుకొని నువ్వు తెలంగాణ జ్యోతి అని ఎందుకు మార్చలే? ఇక్కడ నవ తెలంగాణ మార్చలే? నువ్వు ఎందుకు మార్చలేదు తెలంగాణ జ్యోతి అని? నువ్వు ఆంధ్రజ్యోతి అని పెట్టుకొని తెలంగాణ మీద విషయం ఎందుకు చిమ్ముతున్నావు? తెలంగాణ బీసీ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నీ వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు ప్లానింగులు తెలంగాణ బీసీ ఉద్యమమే ప్రయోగిస్తున్నావు. నువ్వు సిగ్గుండాలే ఇట్లా రాయడానికి. బీసీలకు పట్టం, నీ బీసీ 42% గురించి రాయి. ఓ ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పలుకులు, ఆంధ్ర విషయం ఇక్కడ జిమ్మకు. నీ తెలివితేటలు ఇక్కడ చూపెట్టకు, వెన్నుపోటు తెలివితేటలు. నీ రాష్ట్రంలో రాసుకో ఏదన్నా ఉంటే. లేకపోతే ఇక్కడ తెలంగాణ జ్యోతి అని పెట్టి మాకు సపరేట్గా రాయి కాలం. నీ వెన్నుపోటు రాజకీయ కళలు ఇక్కడెందుకు ప్రదర్శిస్తావు నువ్వు? నియంత్రణను తరిమికొట్టిన కళాకారులు. అదే కోవకు చెందిన గొప్ప కవి అందశ్రీ. జై జై హే గీతంపై కదా సర్కారు కుట్ర. కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం వచ్చిందన్న భావన నెలకొంటుందనే గీతాన్ని తొక్కిపెట్టారు. రాష్ట్రంలో దళితుల జనాభా 17% ఉంటే 27% ప్రాతినిధ్యం కల్పించిన ఘనత మా సర్కార్ది. అందశ్రీ స్మరణలో సంస్మరణ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఈ ఆంధ్రజ్యోతి అనే దాన్ని చదవాల్సిన పనే లేదు. దయచేసి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ బీసీలారా గుర్తు చేసుకొని ఈ కొత్త పలుకులన్నీ ఉత్త పలుకులే. నేను అసలు ఈ పేపర్ చదవను డైలీ. కానీ ఇప్పుడు ఈయన ఏదో కొత్త పలుకు కొద్దిగా మా ఫ్రెండ్ ఒకడు పంపించిండి దూరం ఎట్లా రాసిండని, దానికోసం నేను ఇది ఓపెన్ చేసి చూస్తున్నా తప్ప దీని మీద చదవాలన్న ఇంట్రెస్ట్ కానీ. నువ్వు తెలంగాణ జ్యోతి అని పెట్టి సర్క్యులేట్ చేయి, అప్పుడు చూద్దాం ఈ పేపర్ గురించి. ఇంత దుర్మార్గంగా నువ్వు విషయం చెబుతుంటే నీ పేపర్లు చదవాల్సిన పని తెలంగాణకి ఏం కర్మ పట్టలే. తెలంగాణలో కూడా పేపర్లు ఉన్నాయి. దయచేసి నేను ఇంకొక సోషల్ మీడియా వేదికగా చెప్తున్నా. అంటే పక్క న్యూస్లు తెలుసుకోవద్దా, పక్క రాష్ట్రం విషయం తెలుసుకోవద్దా కాదు. దేశం మొత్తం ఒకటే, మనం అందరం భారతీయులే. కానీ మిత్రులారా, ఎవరు తెలంగాణ మీద విషం జల్లుతుర్రో గమనించండి. ఈ ఆంధ్ర వాళ్ళు మనకు చేసిన ద్రోహాన్ని, అంటే ప్రజలు కాదు రాజకీయ నాయకులు మనకు చేసిన ద్రోహాన్ని అప్పుడు 10 ఏళ్లలో మర్చిపోతుందా తెలంగాణ?
ఇంకా నువ్వు ఆంధ్ర పేర్లు పెట్టుకొని ఆంధ్ర పేపర్లు పెట్టుకొని ఇక్కడ విషయం చెబుతా అంటే తవ్వడానికి మేము తిక్కలవా? మాకు తెలివి లేదా? మాకు పేపర్లు లేవా? మాకు ఛానళ్ళు లేవా? కాబట్టి తెలంగాణ సోషల్ మీడియాలో ఎవరైతే డైలీ చదువుతున్నారో వీలైనంత వరకు ఆంధ్రాకు సంబంధించిన వాటిని పక్కన పడేది. తెలంగాణకు పేపర్లు ఉన్నాయి, తెలంగాణ పేపర్లను ఎంకరేజ్ చేయండి. ఇది నా సైడ్ నుంచి చిన్న విన్నపం. ఇక తర్వాత మీ ఇష్టం. రైట్. రెండు రాష్ట్రాలకు సమాన దృష్టితో రాసే ఏ పేపర్నైనా మనం ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఇలాంటి విషం జిమ్మే వాటిని మాత్రం ఎంకరేజ్ చేయొచ్చు. నితీష్ ప్రభుత్వానికి మజ్లీస్ మద్దతు. 2 ఏళ్లుగా దేశంలో పేలుళ్ల ప్లాన్. 26 లక్షల సొంత డబ్బు పెట్టిన ఉగ్రముఠా సభ్యులు. సొంతంగా 6.5 లక్షలు పెట్టిన AK-47 రైఫిల్ కొన్నా. నా హ్యాండ్లర్ పేరు మన్సూర్ ఉమర్, హ్యాండ్లర్ పేరు హమీద్ షిమ్. NIA విచారణలో ఢిల్లీ బ్లాస్ట్ నిందితుడు ముజమ్మిల్ షకీల్ వెల్లడట. నడి రోడ్డు మీద వాని అడ్డంగా నరకకి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. సర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్. 50% మించకుండా సర్కారు జీవో. కులగణన ప్రకారం బీసీలకు అవకాశం. ఇక అంతా ఉత్తముచ్చడిగా వేస్ట్. ఇప్పుడు ఆయనకి ఇక పెద్ద ఛాలెంజ్ ఉంది. పార్టీ పరంగా నువ్వు 42% సీట్లు ఎట్లా కేటాయిస్తావు, ఎక్కడెక్కడిస్తావు అనేది రిజర్వేషన్లు వచ్చినాక తెలుస్తుంది. ఎమ్మెల్యే వస్తే డాక్టర్ లేచి నిలబడాలా, అలా ఆశించడం బాధాకరం. హర్యానా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్. వైద్యుడిపై చర్యలకు దిగినందుకు మొట్టికాయలు. 50,000 జరిమానా సైతం విధింపు. మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది ఉరివేసుకుని కుటుంబం ఆత్మహత్య. మృతుల్లో భర్త, భార్య, కూతురు. 5 నెలల క్రితం పెద్ద కూతురు సూసైడ్. బాగ్ అంబర్పేటలో ఆలస్యంగా వెలుగులోకి. అజ్ఞాతం వీడి ఆయుధాలు వదిలి 37 మంది మావోయిస్టులు సరెండర్. పెన్నులపై మన్ను కప్పితే గన్నులవుతాయి, గడిలను సైతం కూల్చుతాయని అందశ్రీ నిరూపించారు. తెలంగాణ చరిత్రలో ఆయన కోహినూర్ వజ్రం. ప్రతి కందాలయం నిప్పుల వాగు పుస్తకం. కవులు కళాకారుల గానం వినిపించకుండా గత పాలకుల కుట్ర. రచయిత అందశ్రీ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో 2 ఏళ్ల విజయోత్సవాల అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకయ్యా ఈ బబ్రాజమానం బతుకోవిందో అంటారు కదా, అంతర్జాతీయ స్థాయిలో అంటే 2 ఏళ్ల విజయోత్సవాలట. ఎందుకు, ఏం విజయం సాధించారని? ఈ తెలంగాణ ప్రజల ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? దేంట్లో విజయం సాధించారని మీకు విజయోత్సవాలు? డబ్బులు వృధా కాకపోతే. పాకిస్తాన్ నుంచి డ్రోన్లతో ఆయుధాలు. చైనా, టర్కీలో తయారైన వాటిని సులువుగా సరిహద్దులు దాటిస్తున్న ముఠ. పంజాబ్, ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాలకు సరఫరా. లారెన్స్ బిష్నోయ్, జంబియా, గోగి, హిమాన్షుబాయ్ గ్యాంగ్లకు సప్లై. ముఠాను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. డ్రగ్స్ ఉగ్రవాదంపై పోరాటం. దీనికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలి. సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న ఫెంటనిల్ వంటి డ్రగ్స్ జీవన విధానాలను కాపాడేందుకు గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ. విపత్తుల టైంలో డిప్లాయ్ చేసేందుకు హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్. G20 సదస్సులో ప్రధాని మోడీ కీలక ప్రతిపాదనలు. గుర్తులేదు, మర్చిపోయా. పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి పొంతం లేని సమాధానాలు. యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు చెప్పేందుకు నిరాకరణ. 3వ రోజు కొనసాగిన పోలీసుల విచారణ. ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ తెరిచేందుకు అధికారుల యత్నం. సిఐడి ఎంట్రీ. సమాచారం సేకరిస్తున్న అధికారులు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత బదిలీ. ఐబొమ్మ రవి కేసులో కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్ను ఆమెను బదిలీ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 3వ రోజు సిసిఎస్ పోలీసులు విచారించారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వంటి కీలక వివరాలు అడిగినప్పుడు గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు అంటూ సమాధానాలు దాటేస్తున్నట్టు సమాచారం. మరి అంతే కదా. ఐబొమ్మ రవిని ఇన్వెస్టిగేషన్ చేసినట్టే సినీ ఇండస్ట్రీని కూడా ఇన్వెస్టిగేషన్ చేయరు. 1000 కోట్లు, 100 కోట్లు మీరు ఏడదాస్తురు, ప్రజల మీద మోపుతురు, ఎన్ని ట్యాక్సులు కడుతుర్రు. ఈ స్టూడియోలకు నిన్న జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది కదా, ఇలాంటి వాటి మీద చెయ్యరు. అప్పుడు డ్రగ్స్ కలకలం లేపిరు. మరి ఎంతమందిని అరెస్ట్ చేసిరు, ఎంతమంది డ్రగ్స్ తీసుకురు చెప్పిరా? చెప్పరు. అసలు ఐబొమ్మ రవి మీద 0.1% నెగిటివ్ వస్తుంది ఎక్కడైనా ప్రజలలో. ఇంకా రోజు రోజుకి హీరోని చేస్తున్నారు ఆయనను. ఇంకా 10 మంది ఆదర్శంగా తీసుకొని పైరసీ చేస్తేట్టుర్రు మీ వల్ల. అసలు ఐబొమ్మ ఉందని అంతకుముందు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరికీ తెలిసింది. చాలామంది ఓన్లీ ఐబొమ్మ ఎవరు చూసేటోళ్ళు? ఎక్కువ యువతే. గట్టిగా మాట్లాడితే 90% యువతకు తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది. పిల్లలకు తెలిసిపోయింది, యువతకు ఆల్రెడీ తెలుసు, పెద్దోళ్ళకి తెలిసిపోయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఐబొమ్మ అంటే. ఇంకా మీరే కొత్త యూజర్లను తయారు చేస్తారు పైరసీకి నాకు తెలిసి. ఇప్పుడు ఇంతకుముందు మూవీ రోజు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు ఐబొమ్మ అయితే మూవీ రోజుకు రీడైరెక్ట్ అయిపోయి. మీకు ఒక విషయం తెలుసా, ఐబొమ్మల ఏ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా ఏది రిలీజ్ కాదు ఐబొమ్మల. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంటే 20 రోజులు 4 రోజుల తర్వాత రిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, మీరు ఐబొమ్మను హైలైట్ చేసి మూవీ రోజు కనెక్ట్ చేసారు.
మూవీ రోజులు ఏంది, మార్నింగ్ షో అయిపోయేసరికి పడుతుంది, 3 గంటల సినిమా మూవీ రోజులకు వస్తుంది, 30 రోజుల్లో ఐబొమ్మకు వస్తుంది. ఇంకా మీరు దగ్గర చేసి ప్రజలకు పైరసీని ఏదో చేయబోయి ఏదో చేసినట్టు మీరు ప్రజలకు ఐబొమ్మ పైరసీని దగ్గర చేసిర్రు. ఇన్ని రోజులు ఓటీటీలోకి వచ్చిన పైరసీని ఐబొమ్మలు చూసేటోళ్ళు. ఇప్పుడు మూవీ రూల్స్ని చాలా మందికి పరిచయం చేసింది ఈ ప్రభుత్వాలు, ఈ సినిమా ఇండస్ట్రీ కలిసి. ఇప్పుడేంది, 3 గంటలలో రిలీజ్ అయిన సినిమా 3 గంటలలో ఐబొమ్మ అది మూవీ రోజుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా మీరు ఈ ఎన్నడు పట్టుకోవాలి మూవీ రోజు అన్నారు. టిక్ టాక్ని అంత స్ట్రాంగ్గా బ్యాన్ చేసిర్రు. టిక్ టాక్ ఓపెన్ అవుతుందా? లేదు కదా. అలాంటి చర్యలు ఇలాంటి సైట్ల మీద తీసుకోరు. కాకపోతే టికెట్ను కూడా రెగ్యులైజ్ చేయండి, మీ ఆధీనంలో, ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునేటట్టు డిసైడ్ చేయండి టికెట్ రేటు. అప్పుడు ఈ రెండింటికి కట్టడి చేయొచ్చు. కానీ నువ్వు ఎన్ని రోజులు టైం పాస్ చేసినా ఇంకా ప్రజలకు దగ్గర చేస్తారు, ఇంకెక్కువ ప్రచారం పొందింది. ఇప్పుడు ఐబొమ్మరావి ఆల్మోస్ట్ ఠాగూర్ సినిమాలో చిరంజీవి రేంజ్, శివాజీ సినిమాలో రజనీకాంత్ రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐబొమ్మరావి ఒక్కసారి రోడ్డు మీద కొలిపెడితే ప్రజలే కాపాడుతెట్టురు, అట్లా తయారైంది సొసైటీ. మీరు అట్లా చేసిర్రు వాళ్ళకు. అరే ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారని ఆలోచించొద్దా ఒక్కసారి? ఏంది ఇంత పైరసీ చేసిండు, ఇంత బెట్టింగ్ యాప్లు దాంట్లో వస్తున్నాయి, యువత ఇంత మలుతు, సినిమాల వల్ల ఎంతమంది చెడిపోవట్లేరు? బెట్టింగ్ యాప్ ఐబొమ్మ ఓపెన్ చేసుకొని అలా పైరసీ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో చూసే తెలివినోనికి అల్లకి పోతేనే బెట్టింగ్ యాప్ వస్తుందా? జనరల్ సోషల్ మీడియాలో కూడా వస్తుంది బెట్టింగ్ యాప్. అవి పైరసీ చూద్దామని తెలివినోడు బెట్టింగ్ యాప్ ఓడు అని ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. సినిమాల వల్ల మరి తాగుడు, సిగరెట్లు, అమ్మాయిలు ఇవన్నీ ఏంది సినిమాలు కావా? వీటిలలో కనబడట్లేవు అవి. సినిమాలు మాత్రం క్లియర్గా అంటారు, మేము చెప్తేనే, మేము చూపిస్తేనే అలవాటు అవుతుందా మీకు? మేము థియేటర్లో ఇప్పుడు సినిమాలో తాగుతాడే హీరో, పొట్టు తాగుతాడు హీరో, లంగా పనులు అన్నీ చేస్తాడు ఫస్ట్లో, తర్వాత హీరోయిజం వస్తుంది. వాటి వల్ల ఎవరు నేర్చుకోరు. ఐబొమ్మ రవి పైరసీ చూసి ఆడ బెట్టింగ్ ప్రమోషన్ వస్తే మాత్రం నేర్చుకొని యువత ఆగమవుతుంది. ఏం లాజిక్ ఉందా మీకు ఆడ? గంజాయి స్మగ్లింగ్ చేస్తే దాన్ని హీరోయిజం లెక్క చేసి రివార్డులు ఇస్తే యువత అలవాటు చేసుకోదు, దానివల్ల యువత నష్టపోదు. కానీ ఐబొమ్మ పైరసీ చూసినంత మాత్రాన పక్కన అది మళ్ళీ ఏంది జస్ట్ ఇట్లా ఇంతంత వస్తుంది ఆడ లోగో, అది చూసి మాత్రం అట్రాక్ట్ అయిపోతారా? నువ్వు ఇలా చేసే లంగా పనులు చూసి మాత్రం నేర్చుకోరట. మేము చూపిస్తాం, మీ బాధ్యత అది నేర్చుకోవడం, మేము ఇంకా నేర్చుకోమని చెప్తున్నావా? మరి ఆ బెట్టింగ్ ఆడమని చెప్తున్నా, నీకు ప్రమోషన్ చేసుకుంటుండు, నువ్వు ఆడాల్సిందే అని బెదిరిస్తున్నా నిన్ను. అన్ని కోణాలు ఆలోచించాలి కదా. డీసీసీల్లో బీసీలకు పెద్దపీట ఏముంది? పెద్దపీట ఆడ మరి ఓసీలకు కూడా వేసిరు కదా 9 స్థానాలు. ఖైరతాబాద్ పైనే ఫోకస్, దానం రాజీనామా చేస్తారనే ప్రచారంతో ప్రధాన పార్టీలు అలర్ట్, ఉప ఎన్నికకు బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి. మరికొంత సమయం ఇవ్వండి, స్పీకర్ను కోరనున్న దానం. సోయా మొక్కజొన్న రైతులకు బయోమెట్రిక్ చిక్కులట, పట్టా పాస్బుక్ తీసుకొస్తేనే కొనుగోలు చేస్తామని నిబంధన. కౌలు పత్రాలు, పాస్బుక్ లేక కౌలు రైతు ఇబ్బందులు, ఓటీటీ విధానం తేవాలని డిమాండు. ఫెడ్ కొత్త షరతులతో తప్పని అవస్థలట. అబ్బాయి ఎక్కడిది, పండించిన పంట కొనాలంటే ఇన్ని చిక్కులు. రైతు అనేసరికి మీకు అంత చులకనా? అరే నువ్వు ఇంత కష్టపడి 6 నెలలు సంవత్సరం కష్టపడి గొడ్డు షాకిరి చేసి పంట తీసుకొస్తే రేటును నిర్ణయిస్తావు, దాన్ని అమ్మాలంటే ఓటీపీలు, తంబు ప్రింట్లు, పాస్బుక్లు, నీ బొంద మీద బుక్కులు ఇవన్నీ పెడతావు. వీళ్ళు అడ్డగోలుగా ఒళ్ళు బలిసి ఫారెన్లకు పోయి 100 కోట్లు తీసుకున్న హీరోలకేమో పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్తావు. ఇదా ప్రభుత్వం తీరు? ఎవడు బొమ్మన్నాడా నిన్ను? 1000 కోట్లు 100 కోట్లు వాడిని ఓడు ఖర్చు పెట్టమన్నాడు, టికెట్ల రేట్లు ఓడు పెంచమన్నాడు. రైతులు మాత్రం గొడ్డు షాకిరి చేసి 6 నెలల సంవత్సరం, ఈయనకు మళ్ళీ 100 కథలు. పట్టా బుక్కుదే, కౌలు రైతు పత్రందే, నీ ఏలు ముద్ర పడాలి, నీకు ఓటీపీ రావాలి, ఎండ కొట్టొద్దు, వాన కొట్టొద్దు, చలి పెట్టొద్దు, దీని మీద చినుకు పడొద్దు, ఎండకు గట్టిగా ఎండిపోవద్దు, వానకు తడిసిపోవద్దు, చలికి తడిసిపోవద్దు పంట. ఇది రైతు బతుకు. ఏసీలల్లో లగ్జరీగల్లో ఫారెన్ కంట్రీలల్లో ఎంజాయ్ చేసి అక్కడ ఒక పాట తీసుకొని వచ్చి ఆడ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇదే రైతులు, ఇదే సామాన్య ప్రజలకు అంటే పీడించినోనేమో దొర, వాని కడుపులోకి పోయే పంటను పండించే రైతు ఏమో దరిద్రుడు ఈ దేశంలో. ఎన్నాళ్ళ ఇది? ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం? ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వ అరాచకాలు ఇట్లుంటాయి? రైతులందరూ మూకుమ్మడిగా, రైతులు, సామాన్యులు, ప్రజలందరూ ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తారు.
ఇంత దుర్మార్గం ఉంటుందా? అసలు రైతు పండించిన పంటకు రైతే డిసైడ్ చేయాలి రేటు, అప్పుడు ఒక్కొక్కరు కడుపు మాడి వస్తారు. హౌసింగ్ రంగంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బలోపేతం, సంస్థ ఈడీ సంజయ్ మొదలియార్. రేషన్ లబ్ధిదారులకు ఫ్రీగా మల్టీపర్పస్ బ్యాగులు వచ్చే నెల నుంచి పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. శుభవార్త చెప్పింది. ఏ శుభవార్త? డిసెంబర్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యంతో పాటు మల్టీపర్పస్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ బ్యాగులను ఉచితంగా ఇవ్వాలని భావిస్తుంది. శుభవార్త ఇది తెలంగాణ ప్రజలకు, మామూలు శుభవార్త కాదు, సంచి. ఇక దానికోసం ఎదురు చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మీరు ఎప్పుడు ఇస్తారా? మరి మా బతుకులకు సంచులు కొనుక్కునే దిక్కు లేదు రేషన్కి పోయేటానికి. నువ్వు ఇస్తే ఇక దాన్ని మా జీవితం అయ్యా, మా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్లకు మా కష్టాన్ని గుర్తించి మాకు మల్టీపర్పస్ బ్యాగ్ ఇచ్చింది, మేము ఖుషీగా, శుభం, మాకు శుభవార్త ఇది. మాకు సిగ్గుండాలే. మల్టీపర్పస్ బ్యాగులు ఓడడిగిండే నిన్ను. ఏంది ఒక బ్యాగుకు ఎంత 100 వేసినావా 200 వేసినావా? 10 రూపాయల సంచికి ఎంత కమిషన్లు కొట్టినావు దాని మీద? నువ్వు అడిగిన 42% ఇవ్వవు, అడిగిన పెన్షన్లు పెంచవు, అడిగిన మహిళా 2500 ఇవ్వవు, అడిగిన తులం బంగారం ఇవ్వవు. నువ్వు చెప్పినాయి ఇవన్నీ మేము అడిగినాయి కావు. అడగని, నువ్వు చెప్పని బ్యాగులు ఇస్తావా? నువ్వు చెప్పి మేము అడిగినాయేమో ఇవ్వవు, నువ్వు చెప్పకుండా మేము అడగని బ్యాగులు ఇస్తావు. ఎందుకు? వాటి మీద కమిషన్లు కొట్టాలి. 10 రూపాయలకు వచ్చే సంచికి 200 బిల్లు వేయాలి, అంతేనా? ఓ 50 కోట్లు 50 కోట్లు ఎక్కడిది? ఇప్పుడు తెలంగాణ మొత్తం పంచిన నువ్వు రేషన్ తీసుకునేటోళ్ళు 90 కోట్ల రేషన్ కార్డులు ఉంటుంది అందాదా? 90 కోట్ల సంచులు వేసుకున్నా నీకు ఎన్ని వస్తాయి? ఎంత అవుతాయి? సరే 50-60 కోట్లు అయితే నువ్వు దాన్ని ఎంత వేయాలి? 200-300 కోట్లు వేసి పై అన్ని కమిషన్ తినాలి. అందుకోసం నువ్వు ఈ మల్టీపర్పస్ బ్యాగులు. ఇది వీళ్ళ బతుకు, వీళ్ళ పద్ధతి, వీళ్ళ పరిపాలన. మనం ఇప్పుడు కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నాం కదా అంటే గత పాలన 10 ఏళ్ల పాలన మెచ్చుకుంటున్నాం అని అర్థం కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకోరు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ను విమర్శిస్తున్నాం, కాంగ్రెస్ దరిద్రంగా ఉంది పాలన అంటున్నంత మాత్రాన బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నట్టు గత 10 సంవత్సరాల అద్భుతమైన పాలన ఉన్నట్టు కాదు. అది ఎట్లా తగలబడిందో ఇది అట్లనే తగలబడింది. ఈ అగ్రవర్ణ పార్టీలు ఇంకెన్ని రోజులు పరిపాలించినా, కేంద్ర ప్రభుత్వ పార్టీలు, ఈ ప్రజలను మోసం చేసే పార్టీలు ఎన్ని రోజులు పరిపాలించినా ఇదే బతుకుంటుంది. ఎప్పుడైతే మన బీసీ బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తారో అప్పుడు కూడా ఇట్లా ఉండొచ్చు, బట్ అప్పుడు మనోడై ఉంటాడు. కాస్త ఆలోచించాలి అందరూ. ఒక పేదోడి బాధ ఇంకో పేదోడికే తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోరి, ఒక పేదోనికి ఏదైనా కష్టం వచ్చింది, వానికి ఒక రూపాయో ఒక సహాయమో ఏదో ఒక అవసరం వచ్చింది, ఒక మాట సహాయం ఏదో, నువ్వు ఒక బలిసినోని కాడికి పోయి డబ్బులు బిర్రో సంపాదించడానికి కాడికి పోతే వానికి ఆ తీవ్రత తెలవదు. వాడు సహాయం కూడా చేయడు. ఒక మాట సహాయం అయితే ఏం లేదు, నీకోసం కేటాయించే కొంత సమయం అయితేంది, కొంత డబ్బులు అయితేంది, వాడు కేటాయించాడు. అదే నువ్వు నీలాంటి ఇంకో పేదోని కాడికి పో, వానికి చేయగలిగినంత చేస్తాడు. అది మాట అయినా, సమయమైనా, మనీ అయినా. అదే ఒక బలిసినోని కాడికి పోతే నీ తీవ్రత కూడా వానికి అర్థం కాదు. అట్లనే ఈ అగ్రవర్ణ పార్టీలకు నీ ఆకలి ఎట్లా తెలుస్తుంది? అందులోంచి పుట్టినోనికే తెలుస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోరు. అద్భుతమైన డైలాగు. ఇక ఈ 2025 ముగిసిపోయే టైంలో ఈ డైలాగు వినని రోజు ఉండదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పే లక్ష్యం, యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, ఆఫ్ స్కిల్లింగ్ పై ఫోకస్. జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూ మీట్లో మంత్రి శ్రీధర్ బాబు. విద్యా వ్యవస్థలో సమూల మార్పే లక్ష్యం, కోడిగుడ్లు కుళ్ళిపోయినవి పెట్టడం, గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలపై అఘాయిత్యం చేయడం, మామూలు మార్పు ఇది. తరలిపోతుర్రు కానీ గద వణుకుతుర్రు ప్రభుత్వ పాఠశాలకు పోవాలంటే. ఎక్కడి మార్పు అయ్యా? క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో తెలంగాణ అగ్రగామిగా నిలిపేలా ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. యువతకు నైపుణ్యాలు తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, ఆఫ్ స్కిల్లింగ్పై దృష్టి సాధించామన్నారు. కుకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమి
మీట్ 2025కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. జేఎన్టీహెచ్లో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు, అడ్డమైన ముచ్చట్లు. మొన్నటిదాకా కాదు, వీళ్ళే కదా ఈ జేఎన్టీహెచ్ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కదా రోడ్ల మీద అయ్యా మాకు ఫీజులు ఇరని ఈ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలు ఇంజనీరింగ్ కాలేజీలే కదా తాళాలు నిరవధికంగా బంద్ చేసుకొని మా ఫీజు బకాయిలు చెల్లించు అన్నది. మొన్నటికి మొన్న ఇంటర్ స్కాలర్షిప్లు కూడా ఇంత దుర్మార్గమా? ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగు, ఎంబీఏ, ఎంసీఏ ఏదైనా కానీ వొకేషనల్ కోర్సులు ఎవరికైనా నువ్వు ఫీజు బకాయిలు ఇచ్చింది? ఎవరిని రాష్ట్రంలో నువ్వు విద్యను అభివృద్ధి చేసింది? స్కూళ్ళ పరిస్థితి దుర్మార్గం, కుళ్ళిన కోడిగుడ్లు పెట్టడం. ఈనాట విద్యా వ్యవస్థలో సమూల మార్పులట. వాళ్ళు ఏదో సరే ఎవరినో ఒకరిని పిలవాలి కదా, పద్ధతిగా ఉంటుంది కదా, ఖాళీగా చూసి నిన్ను పట్టుకొని పిలిచినంత మాత్రాన నువ్వు పోయి ఆడ గప్పాలు కొట్టడం. విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తా, గేట్లు తీస్తా, కోట్లు పొడుస్తా, ఒక 4 టెక్నికల్ టర్మ్స్ చెప్పంగానే మారిపోయినట్టేనా? గట్టిగా 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడితే మొత్తం అద్భుతం అయిపోయినట్టేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా అర్థం ఉందా? రిజల్ట్ చూపెట్టి మాట్లాడి 2 ఏళ్ళ పొడిచిందా అన్నట్టు విద్యా వ్యవస్థకు. కనీసం విద్య 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేకపోయారు. మీరు విద్యను సమూలంగా ఏం మారుస్తారు? విద్య కోసం పూర్తి స్థాయిలో టైం కేటాయించే విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది 2 ఏళ్ల నుంచి. ముఖ్యమంత్రి మున్సిపాలిటీ ఆయనకానైనా విద్యాశాఖ ఆయనకైనా మొన్నటిదాకా అది కూడా ఆయన కాడ పెట్టుకొని మొన్న అజారుద్దీన్కి ఇచ్చింది కదా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సపరేట్ దాని గురించి ఆలోచించి సమూల మార్పులు చేసేట ఆయన కావాలి. అన్నీ నీకానే పెట్టుకుంటే విద్యాశాఖ మంత్రికి గతి లేడి రాష్ట్రానికి. ఇంకా నువ్వేదో ముచ్చట చెప్తున్నావు విద్యను సమూలంగా మారుస్తా అని. వినేటోడు ఉండు కానీ చెప్పేటోడు ఏదైనా చెప్పినట్టుంది నీ కథ. పొల్యూషన్పై ఉక్కుపాదం, కాలుష్య నియంత్రణపై పీసీబీ ఫోకస్, రూల్స్ పాటించని 308 ఫ్యాక్టరీలు క్లోజ్. పరిశ్రమల భూములు అమ్ముకునే కుట్ర అని ఈయన అంటాడు. హరీష్ చౌకబారు ఆరోపణలని ఆయన అంటాడు. ఇక జనాలకి ఈ రెండింటి గురించి డిస్కషన్ చేసుకుని టైం వేస్ట్ చేయాలి. పైరసీ వర్సెస్ పరిశ్రమ, ఇది ఎవరి తప్పు? ఇది ముమ్మాటికి 100కు 95% పరిశ్రమ తప్పు, 5% ప్రజల తప్పు. సరే, ఒక 4% ప్రజల తప్పు, 1% ఐబొమ్మ రవి తప్పు. నన్ను అడిగితే 95% పరిశ్రమ తప్పు, ఓ 4% ప్రజల తప్పు, 1% ఐబొమ్మ రవి తప్పు. ఎవరు తప్పు అంటే ఇదే ఆన్సరు. ఇప్పుడు సినిమాలల్లో హీరో లంగా పనులు అన్నీ చేస్తాడని ప్రజలు చేస్తుర్రా? చేయట్లేరు కదా. చేసేటోడు చేసి ఆగమవుతుండు, అది మీకు అవసరం లేదు. ఈయన పైరసీ పెట్టిండు కానీ ఓడు చూడమన్నాడు, ఆయన చూడమన్నాడా? నిన్ను పైరసీ చూడరు లేకపోతే చంపేస్తా అన్నాడా? మనమే కదా చూసింది. అసలు దీని అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళ విచ్చలవిడితనమే కదా, సినీ ఇండస్ట్రీ విచ్చలవిడితనమే కదా ఈ అవసరం రావడానికి కారణమైంది. కాబట్టి 95% వాళ్ళదే తప్పు. రైట్. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది కాంగ్రెస్ వాళ్ళు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే. మామూలుగా లేదు. ఇక అటు ఆయన ఐటీ ముఖ్య మంత్రి, ఆయన విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈయన చెప్తుండే, ఈయన చెర్లగూడ రిజర్వాయర్కు ధర్మభిక్షం పేరు పెట్టేందుకు కృషి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తుండు. విద్య గురించి విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేస్తారండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు విద్య గురించి మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ళైనా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి గదిలేడు ఈ రాష్ట్రానికి. ఇక మళ్ళీ మీరు విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తారట. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేయాలి. జీవో 46ను వెంటనే ఉపసంహరించుకోవాలి. బీసీ జాక్ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఇక ఈ ఆర్ కృష్ణయ్య గురించి చెప్పమంటే నాకు తెలియదు. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఫ్రంట్ గ్రౌండ్ తెలియదు, ఆయన ప్రజెంట్ స్టాటస్ ఏదో తెలియదు. బట్ నేను పుట్టిన కాంచెలు చూస్తున్నా ఈయన ఉద్యమాన్ని. ఇక అది మరి ఆయన ఎంత ఎదిగిండో, మరి ఆయన ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇక చూడు, కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేయాలంట. ఎట్లా? బీసీ 42% సాధించలేకపోయారు, మరి ఏం చేద్దాం?
కోర్టు తీర్పు ఇయ్యదన్న విషయం మీకు తెలియదా? అరే అరాకొర అవగాహన ఉన్న ప్రజలకే తెలిసిన విషయాలు మీకు తెలియదా? ఎందుకు మభ్య పెడుతున్నారు ఇంకా ప్రజలను? 9వ షెడ్యూల్లో పెడితేనే దానికి చట్టబద్ధత వస్తుంది, రాజ్యాంగ సవరణ జరగాలి, దానివల్ల ఇది అవుతుంది, కేంద్రం ఒప్పుకుంటేనే అవుతుంది అన్న విషయం తెలియదా? కాంగ్రెస్ ఇనిషియేట్ చేసింది, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ విషయం చేయరు అన్న విషయం మీకు తెలియదా? తెలిసి ఎందుకు ఇంకా ప్రజలను మోసం చేస్తారు? ఉన్న మార్గంలో ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచించరు. ఇక ఇప్పుడు పోయిందేదో పోయింది. నెక్స్ట్ ఈ 3 ఏళ్ళు ఎట్నో గట్లా అయిపోతే నెక్స్ట్ బహుజన ప్రభుత్వాన్ని, బీసీ ప్రభుత్వాన్ని ఎట తీసుకొద్దామని పనిచేయరు. ఈ ఉత్తగా టైంపాస్, ఇప్పుడు మాకు అవగాహన వచ్చి అర్థమవుతుంది మీరు టైంపాస్ చేసే ఉద్యమాలు ఎట్లుంటాయి, టైంపాస్ రాజకీయాలు ఎట్లుంటాయి అనేది. ఇప్పుడు రాజకీయాల్లోకి యువత అంతో ఇంతో వచ్చి మాట్లాడుతుంది కాబట్టి అర్థమవుతుంది ఎన్ని రోజులు మీరు పబ్బం ఎట్లా గడిపారు అనేది ముచ్చట్లు చెప్పి. సత్యసాయి ఆశీస్సుతో అగ్రస్థానానికి భారత్. జీవితంలో ప్రతిరోజు చాలా కీలకం. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యా సంస్థ విలసిల్లుతుంది. సత్యసాయి విద్యా సంస్థ స్నాతకోత్సవం ఉపరాష్ట్రపతి సాయి సమాధి వద్ద నివాళులు అర్పించిన రాధాకృష్ణన్. కవులు కళాకారులతోనే తెలంగాణ సాకారం. పెన్నే కదా అని తృణీకరిస్తే గన్నే కూల్చింది. ఉద్యమకారులను నాటి పాలకులు విస్మరించారు. చదువుకొని అందశ్రీ రాష్ట్ర గీతం అందించిన గనుడు ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమ సభలు లేవు. ఊరూరా పాటలతో అందశ్రీ ఉద్యమానికి ఊపిర్లూతారు. అందశ్రీ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి ఇది వాస్తవం కదా, మరి పెన్నే కదా అని తృణీకరిస్తే గన్నే కూల్చి. గత ప్రభుత్వాన్ని గది దింపింది కూడా ఈ పెన్ను గన్నే కదా. ఈ పెన్ను గలం రూపంలో మారి గలం రూపంలోకి మారితేనే కదా గత ప్రభుత్వం మారింది. మరి ఆ సోయి లేదా? ఎందుకు ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు? రేపు మీ పరిస్థితి కూడా అదే. ఇయే కళాలు ఇయే గలాలు మీకు వ్యతిరేకం కావా? అవుతున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి. ఆ ప్రభుత్వం 10 ఏళ్లలో మూట కట్టుకున్న వ్యతిరేకత మీరు 2 ఏళ్లనే మూట కట్టుకున్నారు అన్న విషయం అర్థం కావట్లేదా మీకు? ఈ గలం ఎప్పుడో మీకు వ్యతిరేకంగా మారిపోయిందన్న విషయం ఇంకా మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు తెలియజేయట్లేరేమో కానీ తెలుసుకోరి. 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకు వ్యతిరేకత రావడానికి, మీకు 2 ఏళ్ళలో వచ్చేసింది. అవకాశం అందరికీ ఇచ్చింది తెలంగాణ, ఆంధ్ర పాలకులకే ఇచ్చింది, మన పాలకులకి ఇయ్యదా? అడ్డంగా మోసం చేసిన ఆంధ్రాలకే ఇచ్చింది ఈ తెలంగాణ అవకాశం, మీకు ఇవ్వట్లేదా? ఇచ్చింది కదా అని ఎప్పటికీ మనమే గద్దెనెక్కుంటామంటే కలవి ముచ్చట అది. వాళ్ళు 10 ఏళ్ళకి దిగిరు, మీరు 5 ఏళ్ళకి దిగుతారు, అంతే తేడా. కాబట్టి మనం చేసే పని ఎట్లుందనేది ఆలోచించుకోరు, ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోరు. 50% మించకుండా రిజర్వేషన్లు, సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ ఖరారు. ఇది ద్రోహం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బీసీలకు. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా కాస్మెటిక్ ఛార్జీలు పెంపు. కాస్మెటిక్ ఛార్జీల పెంపు, 1 కోటి మంది మహిళలు 1 కోటి చీరల పంపిణీ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసిన పటిష్ట కార్యాచరణ, అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. ఇవన్నీ బబ్రాజమానం భజగోవిందం ముచ్చట్లు ఇవన్నీ. కాస్మెటిక్స్ ఛార్జీలు పెంపు ఏ రేంజ్లో పెరిగినాయి అనుకుంటారు మీరు? పెరుగుతాయి అనుకుంటారు? కాస్మెటిక్ ఛార్జెస్ అంటే మన హాస్టల్లో పిల్లలకు బాగా తెలుసు, సోప్ బిల్ అంటారు. తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఇప్పుడు ఈయన స్టైల్గా కాస్మెటిక్ ఛార్జీలు అని మాట్లాడుతుంది కదా, సోప్ బిల్. డైరెక్ట్ చెప్పాలంటే పదం, హాస్టళ్ళలో వాడుక పదం సోప్ బిల్ అంటారు. 10 రూపాయలు పెంచిరా, 5 రూపాయలు పెంచిరా, 20 రూపాయలు పెంచిరా. పేపర్లో మాత్రం ఫ్రంట్ పేజీలు ఇంతగానం వేయించింది. పెంచింది ఎంత ఉంటుంది? 10-20 రూపాయలు ఉంటుంది. వాటితోటి ఒరిగేది కూడా ఏం లేదు. ఏపీకి హెచ్చరిక. దక్షిణ అండమాన్ మధ్యలో అల్పపీడనం. ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు. ఆమె భద్రతకు నిరంతరం భరోసా. ఆధునిక పోలీసింగ్కు ప్రతీక భరోసా సెంటర్లు. వేధింపు నివారణే లక్ష్యంగా చర్యలు. మహిళలకు మార్గదర్శకత్వమే లక్ష్యం. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ప్రమాదం. ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం కీలకం. హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షకుడిగా ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. 9 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీలు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్. ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పి కరుణాకర్, ఎస్పీ శివరాం ఆర్ గదీశ్వర్ రెడ్డి బదిలీ. రైట్, ఆజ్కి బాధ్యత. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చే. గ్రామంలో ఉండే యువతకు మంచి సువర్ణ అవకాశం, కళ్ళ ముందు వచ్చే గెలుపు. ఓటములు పక్కన పెట్టి ఎన్నికల్లో పోటీ చేయండి. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు యువత రాజకీయాల్లోకి రావాలి. మీ గ్రామ అభివృద్ధిపై మీపైనే ఆధారపడి ఉంది. నాకెందుకులే అనుకుంటే 5 ఏళ్ళు మళ్ళీ తిప్పలు తప్పదు.
రాజకీయ పార్టీలకు బలం చేకూర్చేదే యువకులు. అలాంటి యువకులకు ఏ పార్టీ స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందో చూడాలి. స్వతంత్ర అభ్యర్థిగా లేదా రాజకీయ పార్టీ మద్దతుగా పోటీ చేస్తావా అనేది నీ ఆలోచన. పోటీకి సుక్క ముక్క నోటు లేకున్నా బ్యాలెట్ పేపర్లో పేరు ఉండాలి. ఎదురుగా ఎవరున్నారో అనే ఆలోచన వద్దు. యువకులందరూ ఏకం కావాలి. గ్రామ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. యువకులు తలుచుకుంటే సాధ్యం కానిదేది లేదు. ఇది ముమ్మాటికి వాస్తవం. యువకులు, ముఖ్యంగా నిరుద్యోగులు లక్షల మంది అప్లై చేస్తారు. ఒక చిన్న చిన్న పోస్ట్, అసలు కేవలం ఇంటర్ అర్హతతో ఉండే పోస్టుకు, ఇంటర్ క్వాలిఫికేషన్తో చేసే పోస్టుకు 10 లక్షల మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళని అప్లై చేస్తారు. మరే ఇప్పుడు ఇది అసలు వితౌట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అంగూటీలు వచ్చి ఇక్కడ మంచిగా కోట్లు సంపాదించుకుంటారు. నువ్వు 30-40 ఏళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళకు ఉద్యోగం వచ్చినా, 25 ఏళ్ళకు ఉద్యోగం వచ్చినా, మహా అయితే ఇంకో 30-35 ఏళ్ళు ఊడిగం చేస్తే మొత్తం రిటైర్ అయిపోయే లోపు నువ్వు సంపాదించేది కూడా ₹1 ఉండదు. నీ తిండి, బట్ట, పొట్ట అన్నెల్లో తీసుకుంటే నీకు మిగిలే ఆ రిటైర్మెంట్ ఫండే మిగులుతుంది. మహా అయితే ఓ ఇల్లు కట్టుకోగలుగుతావు, ఓ బిడ్డ పెళ్లి చేయగలుగుతావు. అంతకు మించి ప్రభుత్వ ఉద్యోగమే కానీ, ప్రైవేట్ ఉద్యోగమే కానీ నువ్వు పొడిచేది ఏమీ లేదు. ₹1 ఓవర్గా నువ్వు సంపాదించినావు అంటే అన్ని నోరు కట్టుకొని సంపాదిస్తే 30-40 ఏళ్ళు బానిస లెక్క బ్రతికి ఇక్కడ 5 సంవత్సరాల్లోనే కోట్లు సంపాదిస్తారు రాజకీయాల్లోకి వచ్చి. నిరుద్యోగులు ఎందుకు ఈ దిశగా ఆలోచించట్లేరు? డబ్బులు పెట్టాలి, ఒక సీటు గెలవాలంటే 100% ఎవడెక్కువ, సర్పంచ్ ఎలక్షన్స్లో మరీ ముఖ్యంగా రూపాయి ఎవడెక్కువ పెడితే వాడే గెలుస్తాడు. కానీ ఇక్కడ మీరు ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి. 5 ఏళ్ల కాల పరిమితిలో ఒక గ్రామానికి ఎంత అమౌంట్ వస్తుంది, ఎన్ని నిధులు వస్తున్నాయి, ఇటు కేంద్ర ప్రభుత్వం అయితేంది, అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేంది, సేకరించుర్రి సమాచారం. గడపకు పోయి చెప్పుర్రి, అమ్మ మీకు ఈ రోడ్డు ఇట్లా ఉండడానికి కారణం ఇక చూడు, ఈ 5 ఏళ్ల నుంచి ఇన్ని కోట్లు వచ్చినాయని ఎక్స్ప్లెయిన్ చేయరాలి, అర్థమవుతుంది. అప్పుడు ఇటు నిలబడ్డాడు అటు నిలబడ్డాడు నీకు భయపడతాడు. అరే ఒక యువకుడు చదువుకున్నోడు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేది అర్థమవుతుంది. మొత్తానే ₹2000 బాన్స్తే మన కోట్లు పడతాయి కదా అనుకునే రాజకీయాల నుంచి అసలు ఏం జరుగుతుంది, 2000 ఇవ్వడం వల్ల నీకు ఎలాంటి మోసం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళు ఎందుకు బిల్డింగ్లు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఫ్లాట్లు కొనుక్కుంటారు. మనం ఎందుకు ఇంకా ఇట్లనే ఉంటున్నాం? గత 5 సంవత్సరాల నుంచి మీరు 2000 తీసుకుంటారు ఓట్లకు. ఒకప్పుడు 100 తీసుకురు, ఒకప్పుడు 500 తీసుకురు, ఒకప్పుడు 1000 తీసుకురు, ఒకప్పుడు 2000 తీసుకురు. ఇప్పుడు మా అయితే 3000, 5000 తీసుకుంటారేమో. ఇదేనా ఇక ప్రజల అభివృద్ధి? కానీ నీకు ఇచ్చినోడు ఎట్లా పోతుంది, రోజు కోట్లు ఎట్లా ఎదుగుతున్నాయని ఆలోచించింది, మీకు అర్థమైపోతుంది. ఇది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయాలి, పెద్ద ఎత్తున ఎక్స్ప్లెయిన్ చేయాలి గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉంది వ్యవస్థ, వీళ్ళు ఎందుకు కోట్లకు పడగెత్తుతారు, మీరు ఎందుకు ఇంకా ఇట్లనే ఊరు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైపోతుంది.